రోప్ ఉంటది, అది ఓపెన్ చేయి అన్నారు. అది ఓపెన్ అవ్వట్లే. ఇంకా ఆయన పరిస్థితి ఏంటి? ఆయన అనుకున్నాడంట, ఈ తాడు ఓపెన్ అవ్వట్లేదు, ఆ తాడు ఓపెన్ అవ్వట్లేదు, ఇంకా నేను ఎలాగా అసలు మనిషిలాగా ఉంటానో లేదో కింద ల్యాండ్ అయ్యే వరకు. ఒకవేళ అలాగా ల్యాండ్ అయినప్పటికీ ఆ ట్రక్ కూడా ఉండదేమో, నా జీవితం అంతా ఇంతేనేమో అని అనుకుంటున్నాడు. అదే పరిస్థితిలో మన జీవితాల్లో కూడా అండి, ఒకటి తర్వాత ఒకటి సరిగ్గా జరగట్లేదు. ఇది బాగవుతుందా అని అనుకునే లోపడే అది నష్టం. ఇది అయినా అవుతుందా, ఇదైనా ఫిక్స్ అవుతుందా, ఇదైనా నా జీవితంలో ఏమైనా జయం ఉంటుందా అని చూస్తే దాంట్లో నష్టం. వన్ ఆఫ్టర్ ది అదర్, నథింగ్ ఇస్ గోయింగ్ రైట్. మీ జీవితాల్లో ఏది కూడా సరిగ్గా అనుకున్నట్టు, ప్లాన్ తగ్గట్టు, మీరు ప్లాన్ చేసినట్టు వెళ్ళట్లేదు. ఎందుకు అని విసుగు వస్తుంది చాలా మందికి. చాలా మంది ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. విసుగు అని ఉంటది కానీ ఫ్రస్ట్రేషన్ అందరికి అర్థమవుతుంది. ఎలాగా తీసుకోవాలి ఫ్రస్ట్రేషన్? నేను అనుకున్నది ఒక్కటి నా జీవితంలో జరగట్లేదు. యూఆర్ అప్సెట్ అండ్ యాంగ్రీ బికాస్ నథింగ్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ యువర్ ప్లాన్, యాజ్ పర్ ద వే యూ ప్లాన్. ఇలాగుండాలి నా జీవితము, ఇలాగుంటే బాగుంటది, ఈ రీతిగా వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ అంత కూడా రివర్స్ అయిపోతుంది, తికమక అయిపోతుంది, మీకు గలిబిలిగా ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఎలాగుంటది అంటే దేవుని పైన కోపపడుతూ ఉంటారు చాలా మంది. బయటేమో అందరి ముందు చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉన్నట్టు, ఏ బాధ లేనట్టు కనపడుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఒకలాంటి కోపము. ఎవరిపైన కోపము? మీ పైన కంటే ఎక్కువ దేవుని పైన. ఏం దేవా, నేను నమ్ముకున్నా కదా, నిన్ను నమ్ముకుంటే నాకేంటిది? నేను అనుకున్నట్టు నా జీవితంలో ఏది జరగట్లేదు. నా కెరియర్ విషయంలో, నా వివాహ విషయంలో, నా ఉద్యోగ విషయంలో, నా ఎడ్యుకేషన్ విషయంలో అంతా కూడా తిన్నగా వెళ్దాం అనుకుంటే అంతా కూడా గలిబిలిగా ఉంది. అటువంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ ఉన్నారా? దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. యు ఆర్ వండరింగ్ వాట్ డూ ఐ డూ విత్ మై లైఫ్. యు ఫ్రస్ట్రేటెడ్ విత్ లైఫ్. ఒక పక్కన చూస్తే బంధువులు, స్నేహితులు అందరు కూడా చక్కగా సంతోషంగా ఉన్నారు, ఆశీర్వదించబడినట్టుగా కనబడుతున్నారు. లేకపోతే నిజంగా ఆశీర్వదించబడ్డారేమో. కానీ మీ జీవితంలో ఏమో బానిసలుగా, ఇంకా చిన్న స్థాయిలో, చిన్న పరిస్థితులు, చిన్న స్థాయి అంటే డోంట్ థింక్ ఇట్స్ ఓన్లీ మటీరియలిస్టిక్. అన్ని విషయాల్లో కూడా వారందరూ ఒక అంత లెవెల్కి వెళ్తే నేను మాత్రం ఇక్కడే ఉన్నాను అనే పరిస్థితులు మీరు ఉన్నారేమో. వాళ్ళు అంత భక్తి కూడా చేయని వాళ్ళు, వాళ్ళకేమో ప్రమోషన్ వెంబడి ప్రమోషన్ వస్తుంది. నేనేమో ఇంకా అడుగుండిపోయిన స్థితిలోనే ఉన్నాను. వాళ్ళేమో ఇంత మంచిగా కొత్తిల్లు కొనుక్కుంటున్నారు, ఇది చేస్తున్నారు. చాలా మందికి ఆశీర్వాదం అంటే ఇవే. ఏంటిది? ప్రమోషన్, కొత్తిల్లు, ఇవన్నీ ఆశీర్వాదాలు అనుకుంటూ ఉంటారు. నిజమైన సంతోషము, సమాధానము అది దేవుడిచ్చి అన్నిటికంటే విలువైన ఆశీర్వాదం అని నమ్మట్లేదు. కానీ ఒకవేళ మీ జీవితంలో మీరు ఎంత ప్రయత్నించినా మీ ముందున్న వారే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతూనే అన్నారు, దూసుకుంటూ వెళ్తానే అన్నారు. కానీ మన జీవితం ఏమో స్టక్ అయినట్టు ఉంది. చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటిదంటే, నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు, when I'm staying so holy, nothing seems to change. ఏది కూడా మారుతున్నట్టు కనపట్లేదు. నేను నా భక్తిని, నేను ఇవన్నీ ఆచరిస్తున్నప్పుడు, దేవుడు మాటలు అన్ని కూడా ఆచరిస్తున్నా, చూచా తప్పకుండా నేను ఆచరిస్తున్నాను. కానీ నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు. ఫ్రస్ట్రేషన్, విసుగు, నిరాశ, నిస్పృహ. ఏం చేయాలి? అసలు ఆగిపోవాలి, అంత వదులుకొని ఇక్కడే ఉండాలా, ఇంకేం ప్రయత్నించకుండా మొత్తం కుప్పకూలిపోతాను అన్న పరిస్థితిలో ఉంటున్నారండి చాలా మంది. ఈరోజు అటువంటి వారితోటి దేవుడు మాట్లాడమంటున్నాడు. ఒకసారి అదే అధ్యాయము, అదే మొదటి వచనం చూద్దామండి. కేవలం మొదటి వచనం, ద ఫస్ట్ లైన్. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనపడుదువు. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ చాలు. ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి, ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఇక్కడ యిర్మీయా ప్రవక్త దేవునితో మాట్లాడుతున్నాడు. ఏంటో మాట్లాడుతున్నాడంటే, ఇంకో ట్రాన్స్లేషన్ లో చెప్పాలంటే, దేవా నువ్వు మామూలుగా అయితే మంచి నిర్ణయాలు చేస్తావు, మామూలుగా అయితే నువ్వు నీతిమంతుడు, మామూలుగా అయితే నువ్వు చక్కటి నిర్ణయాలు చేస్తావు, యువర్ జడ్జ్మెంట్ ఇస్ ట్రూ. కానీ నా విషయం వరకు వచ్చేసరికి ఏంటి దేవా ఇటువంటి నిర్ణయాలు తీస్తున్నావు? మామూలుగా మంచి నిర్ణయాలు చేస్తావు కానీ నా జీవితంలో ఏంటి అనిపించిందా ఎవరికైనా? నాకు ఎన్నోసార్లు అనిపించింది, నువ్వు అంత రైచియస్ జడ్జ్వి కదయ్యా, నీకు అంత తెలుసు కదా, మరి నా జీవితంలో ఇటువంటి నిర్ణయాలు తీస్తున్నావు ఏంటి? నన్నే ఎప్పుడు తప్పు పడతావేంటి?
నన్నే ఎప్పుడు భూతత్వంలో చూస్తావు ఏంటి? చిన్నది చేసినా పెద్ద చేసినా, ఒక చిన్నది చేసినా అది పెద్దగా చేసి దేవా నువ్వు సరి చేసుకో అని, అది సరి చేసుకునేంత వరకు నా జీవితంలో ముందుకు వెళ్ళనివ్వండి అని ప్రశ్నలు నాకు అనేక సార్లు వస్తూ ఉంటాయి. మీకు కూడా వస్తుంటాయేమో. మంచిగానే ఉంటావు కదా, మామూలుగా మంచి నిర్ణయాలే తీస్తావు కదా, కానీ ఈ విషయంలో ఏంటి నువ్వు తప్పిపోయావు? దేవుని ప్రశ్నించే వారుగా ఇక్కడ ఉన్నాడు ఇర్మియా ప్రవక్త. మంచి నిర్ణయాలు చేస్తావు కానీ దుష్టులు తమ మార్గంలో ఎలాగ వర్ధిల్లుతున్నారు? హౌ ఆర్ యు అలవింగ్ ద వికెడ్ టు ప్రాస్పర్? వారెందుకు వర్ధిల్లుతున్నారు? నేను నా హృదయాన్ని కాపాడుకుంటున్నాను, నా పరిశుద్ధతను కాపాడుకుంటున్నాను, నా భక్తిని కాపాడుకుంటున్నాను, నా కుటుంబాన్ని ఎంతో విలువగా ఎంచుతున్నాను. నేను అన్ని విషయాల్లో నీకు అంగీకారంగా ఉండాలని నేను బ్రతుకుతున్నప్పుడు నా జీవితం ఏంటి ఇలా ఉంది? తప్పు నిర్ణయం చేస్తావా దేవా? లేకపోతే తప్పు జడ్జ్మెంట్ చేస్తున్నావా? ఆర్ యు నాట్ ఫేర్ ఇన్ యువర్ జడ్జింగ్? Because when I'm being right, everybody is against me. But when the wicked are prospering, అన్ని విషయాలు వారు వర్ధిల్లుతున్నారు. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లని ఎలా? వాళ్ళకి చర్చ్ అంటే ఇష్టం ఉండదు, ఆలయం అంటే ఇష్టం ఉండదు. వారు ఏది కూడా నీ 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 ఆజ్ఞలు తగ్గట్టు పాటించరు. కానీ వారికి అన్ని కూడా నూతనమైనవి, గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్నావు. వారు దశమ భాగం కూడా ఇవ్వరు, కానీ వారి ఎప్పుడు చూస్తున్న వారికి అంత అభివృద్ధి, అంత వర్ధలింపు ఎలాగిస్తున్నావు? వారు ఆ జాబ్ కి తగని వారు, వారికి నాకున్నంత క్వాలిఫికేషన్స్ కూడా లేవు, నాకున్న వాగ్దాటు కూడా వారికి లేదు. కానీ అటువంటి వారికి ఏంటి అంత దీవెన, అంత ఆశీర్వాదం? నా జీవితంలో ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటే నాకు ఇంత విచారము, ఇంత దుఃఖం, ఇంత బాధ. కానీ అన్యులు అంటే దుష్టులు. కొన్నిసార్లు అన్యులు అంటే వారు అనుకోకండి, విశ్వాసులైన వారే దేవునికి నామినల్ క్రిస్టియన్స్ అంటారు చూడండి. నామకార్థ స్థితిలో ఉన్న వాళ్ళు అంత సంతోషం ఉన్నారేంటి? నేనేమో భక్తి అన్నప్పుడు ఇంకా బాధలు, ఇంకా కష్టాలు. ఒకళ్ళు అన్నారు, సెయింట్స్ ఆర్ సాడ్ అండ్ సిన్నర్స్ ఆర్ సెలబ్రేటింగ్ అంట. ఏంటది? సెయింట్స్ ఆర్ సాడ్, సిన్నర్స్ ఆర్ సెలబ్రేటింగ్. ఇప్పుడు లోకపు పరిస్థితి కూడా, లోకస్తులు మనల్ని చూసి ఏమనుకుంటారు తెలుసా? మనం కన్నీరు విడుస్తుంటే చాలాసార్లు చూసానండి. ఎందుకు కన్నీరు విడుస్తా అంటారు? మీకు ఏ రోగం వచ్చింది, ఏం బాధ వచ్చింది, మీకు ఏమైనా పిచ్చా అని ఇటువంటి మాటలు కూడా అన్నవారు ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆరాధనలో కన్నీరు విడిస్తే మీకేమైనా మత్తిపోయిందా అని అనుకున్నారు. కానీ ఒకటి చెప్పగలుగుతామండి, ఈ రోజు మనం ఏడుస్తున్నాము, ఆ రోజు రాబోతుంది మనం అందరం నవ్వుతాము, వారు ఏడుస్తారు. అవునా? ప్రభు తన ఆయన రాకడ వచ్చినప్పుడు మనమందరం ఈ దుఃఖము, కన్నీరు, బాధ, దిగులు ఏది ఉండదంట. సెయింట్స్ ఆర్ సాడ్ అండ్ సిన్నర్స్ ఆర్ సెలబ్రేటింగ్. భక్తులేమో బాధలో, పాపులేమో ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు చాలా మందికి అదే బాధ ఉంటది. నా భర్త సరిగ్గా ఉండడు, ప్రార్థన చేయడు, కానీ అన్ని కూడా చక్కగా జరుగుతాయి. నేనేమో ప్రార్థన అంటాను, నా జీవితంలో ఏమి కార్యం జరగట్లేదు. ఎప్పుడు నాకే పడతాయి తిట్లు, నాకే ఈ శిక్ష, ఈ క్రమశిక్షణ, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. సరే, భర్త భార్య సంగతి వదిలేద్దాం. ఎవరిని చూసి మీరు అనుకుంటున్నారు వారు అంత బాగున్నారు? మీరు తప్పకుండా అనుకుని ఉంటారు. అందుకని దేవుడి మాట చెప్తున్నాడు. చాలా మంది మీరు అనుకుని ఉంటారు, వారు అంత బాగున్నారు, ఏంటి నా జీవితం ఇట్లా ఉంది? వాట్ ఇస్ దిస్ ఫార్? ఈ భక్తి ఎందుకు, ఈ హోలీనెస్ ఎందుకు, ఈ పరిశుద్ధత ఎందుకు? నా జీవితంలో ఏ రీతిగా ఆశీర్వాదకరంగా లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా బాధ అనేది వస్తుంది. చూడండి, అదే అధ్యాయంలో అదే వచనము చూద్దాము, 2వ వచనము. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు, వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు, కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. ఇక్కడ చూసారండి, వారి నోటికి నువ్వు సమీపంగా ఉన్నావంటే వారు అన్యులు కాదు, వారు విశ్వాసులే. దేవుడు అనేవారే, కానీ హృదయానికి మాత్రము దూరంగా ఉన్నారు. దేవుని ఆజ్ఞలు పాటించని వారు, దేవుని చిత్తానుసారంగా జీవించని వారు, అటువంటి వారి గురించి రాస్తున్నాడు. ఎంతమందికి మీలో ఉన్నవారు చెప్పగలుగుతారు, నా స్నేహితులు అలాంటి వారే? క్రిస్టియన్స్ అంటారు కానీ అన్ని లోకపరమైన ఆచారాలే, లోకానుసారమైన భక్తే, నులివెచ్చని స్థితియే, కానీ వారు మాత్రము తెగ ఎంజాయ్ చేస్తున్నారు జీవితాన్ని. నా బ్రతుకు మాత్రం ఏడుపే అనే పరిస్థితిలో ఉన్నారా? ఇక్కడ చూడండి, నువ్వు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు. ఎవరు నాటేదంట అండి? ఈరోజు ఎవరైనా నాటబడుతున్నారు, ఎవరైనా వర్ధిల్తున్నారు అంటే ఎవరిచ్చేది? అది దేవుడే. దేవుడు వారిని నాటుతున్నాడు, వారి వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములను ఇచ్చుచున్నారు.
See, God gives anything. Every good and perfect gift comes from above. Jyoti